Born from the golden legacy of Mukunda Jewelers, Porvi, grand opening at KPHP on November 1st. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? ఎప్పుడు ఈ లుక్ అలాగే మెయింటైన్ చేస్తున్నారా? లేదండి, ఇది న్యాచురల్ లుక్, అది మెయింటైన్ చేయాలి. సో మెయింటైన్ చేయడానికి టైం ఇలా ఇప్పుడు November 7th రిలీజ్ పెట్టుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంటే మెయింటైన్ చేయడానికి టైం లేక అలాగే హ్యాపీగా వదిలేస్తా. అండ్ నాకు ఇదే ఇష్టం అండి, ఉన్నది ఉన్నట్టు ఎందుకు కష్టపడి కలర్ వల్ల వేసుకొని. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అంతే అంతే న్యాచురల్ అంతే. నేనేమి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ప్లానే కాదు, ఇదే. సో ఆ మెయిన్నెస్ నుంచి తప్పించుకున్నారు. అంతేనండి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏదైనా యాక్టింగ్ చేస్తున్నాను, రోల్ కోసం కలర్ చేయాలంటే తప్పదు. లేకపోతే పర్సనల్ లైఫ్లో చాలా ఇయర్స్ అయిందండి. డైరెక్టర్ అవ్వగానే ఊరికే కెమెరా ముందు రావాల్సిన పని లేదంటే కలర్ చేయడం మానేసా. సో యా, మాకు జెనెటిక్లీ మా ఫ్యామిలీలో అందరికీ బాగా ఎర్లీగా స్టార్ట్ అయిందండి. మా నాన్నకి 17, 18లో, నాకు 16లో గ్రేయింగ్ స్టార్ట్ అయింది. సో 30 కల్లా బాగానే వచ్చేసింది గ్రే హెయిర్. అయినా బాగుంది సార్ ట్రెండ్. సూపర్ అయితే ట్రెండో కాదు ఇంతేనండి. ఇది సార్ చాలా గ్యాప్ వచ్చింది. మీ ట్రైలర్లో అన్నట్టు చిన్న బ్రేక్ కాదు, బ్రేక్ అంటే ఒక బ్రేక్ తీసుకున్నారు. మన్మధుడు 2 తర్వాత చాలా బ్రేక్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ గ్యాప్లో ఏంటి మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది అసలు ఏంటి సార్? ఇది మన అల్లు అర్జున్ గారు అలవైకుంఠపురంలో చెప్పినట్టు గ్యాప్ ఇవ్వలా వచ్చింది. అంటే బేసిక్లీ 2020 నేను మన్మధుడు 2 రిలీజ్ తర్వాత జస్ట్ ఒక 3-4 months బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను సార్. ఎందుకంటే చీలాసో మన్మధుడు 2 బ్యాక్ టు బ్యాక్ చేశా, గ్యాపే లేకుండా. నేను మన్మధుడు 2 సైన్ చేసింది చీలాసో రిలీజ్ అయిన ఒక 1 week ముందు, రిలీజ్ కాలేదు ఇంకా సినిమా, అప్పుడే సైన్ చేశా. సో నేను లిటరలీ నాగారు అప్పుడు ఏమన్నానంటే, చీలాసో రిలీజ్ అయ్యి ఫ్రైడే రిలీజ్ కదా, సండే వరకు ఇంటర్వ్యూ చేసుకో, మండే నుంచి వర్క్ స్టార్ట్ చేసే అన్నారు. సో లిటరలీ మండే నుంచి వర్క్ స్టార్ట్ చేసా, బ్యాక్ టు బ్యాక్ అసలు బ్రేక్ లేకుండా జరిగింది. సో అప్పుడు ఏమనుకున్నానంటే మన్మధుడు 2 రిలీజ్ అయ్యాక ఒక 3-4 months బ్రేక్ తీసుకుందాం బ్యాక్ టు బ్యాక్ అని చెప్పి తీసుకొని 2019 ఎండ్ 2020 బిగినింగ్ కల్లా 2 స్క్రీన్ ప్లే రాసుకున్నా. దాంట్లో ఒక స్క్రిప్ట్ గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్. ఓకే, ఆ స్క్రిప్ట్ రాసుకొని సరే ఇప్పుడు వెళ్ళి ఇది సినిమా సెటప్ చేసి తీద్దాం అనుకున్న టైంకి కోవిడ్ వచ్చింది. సో అక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం. సో కోవిడ్ ఫస్ట్ వేవ్లో ఫస్ట్ కొన్ని మంత్స్కి అయితే ఎవరికేం అర్థం కాలేదు, ఇదేంటి ఇప్పుడు ఇది పర్మనెంటా కాదా ఏం అర్థం కాలేదు. దెన్ సెకండ్ వేవ్ 2021 February కల్లా నేను గీతా ఆర్ట్స్లో ఈ సినిమా సైన్ చేసేసా. జూన్ కల్లా రష్మిక కేమ్ ఆన్ టు ద ప్రాజెక్ట్, వేరే స్క్రిప్ట్కి, ఈ స్క్రిప్ట్కి కాదు. అండ్ దెన్ మళ్ళీ థర్డ్ వేవ్, సెకండ్ వేవ్ కంటిన్యూ అయింది, థర్డ్ వేవ్ వచ్చింది. రష్మిక డేట్స్ అటు ఇటు అయినాయి, మొత్తం ఆల్రెడీ చేస్తున్న సినిమాలు. సో ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి 2 years పట్టింది. ఆ టైంలో నాకు ఎందుకో ఆ 2 yearsలో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు, ఇది వద్దనుకున్న టైంకి ఆ స్క్రిప్ట్ కన్నా ముందు రాసిన ద గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ సెట్ అయింది. సో అది అంతే సార్, ఈ టైంకి ఇది రావాలని ఉంది, ఏం చేయలేము కదా. ఓకే, అంటే మనం ఒక బ్రేక్ తీసుకుందామని తీసుకున్నట్టయితే కాదు. ఓకే, అంటే ఆ సినిమా డిజాస్టర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు షాకింగ్. అంటే మీరు చూసిన చిలాసౌ ఒక ఫంటాస్టిక్ లవ్ స్టోరీ, ఆ సినిమా చూసిన తర్వాత ఇది చూసి అందరు చాలా బోల్డ్గా ఉండేటందుకు షాక్ అయ్యారు. సో దాని నుంచి మీరు బయటపడటానికి టైం పట్టిందండి? ఏ రకంగా సార్? అంటే మానసికంగా కానీ మీకు అప్పుడు కొంచెం టైం అయితే పట్టింది సార్. ఆబ్వియస్లీ యాక్టింగ్లో చాలా ఫ్లాప్లు చూసా, కానీ అది వేరు. అది ఎప్పుడు ఐ న్యూ సమ్వేర్ దట్ నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో ఏది బెస్టో అది సెలెక్ట్ చేసుకొని చేయడం తప్ప నేను ఏం చేయలేను అని నాకు తెలుసు. హియర్ obviously when you are creating a film, you are writing, you are directing it. Story naadi kaadu Manmadhudu 2, of course it was a original French film, and we made an official remake, but screenplay రాయడం దగ్గర నుంచి తీయడం వరకు మనమే రెస్పాన్సిబుల్ అన్నప్పుడు ఎక్కడో అప్పుడు డైరెక్టర్గా చేసేటప్పుడు ఒక సినిమా మీద ఉన్న ఓనర్షిప్ వేరు, ఆ సక్సెస్ ఫెయిలియర్ అఫెక్ట్ చేసేది వేరు. సో ఫస్ట్ టైం డైరెక్టర్గా ఇంత క్రిటిసిజం అంటే తిట్టుకున్నారు లిటరలీ, ఆ ఫెయిలియర్ చూడటం డైరెక్టర్గా ఫస్ట్ టైం. సో కొంచెం టైం అయితే పట్టింది సార్. లైఫ్లో ఎంత ఏజ్ వచ్చినా ఫస్ట్ టైం ఒక సిచ్యువేషన్ని డీల్ చేసేటప్పుడు మనకి మెచ్యూరిటీ ఉండదు, అది డీల్ చేసిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. సో ఇట్ డిడ్ టేక్ సమ్ టైమ్, ఇట్ టుక్ మీ, విచ్ ఇస్ వై నేను కూడా ఎనీవే అనుకున్నా బ్యాక్ టు బ్యాక్ చేసాం కదా బ్రేక్ తీసుకుందామని. ఇది అయ్యాక కూడా కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఇప్పుడే వెంటనే ఈ మైండ్ స్పేస్లో ఏది రాయడమో వెళ్ళి తీయడమో కరెక్ట్ కాదు, ఒక 3-4 months బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. సో 1 or 2 months పట్టింది.
బేసిక్‌లీ ఏం చేశా? ఎక్కడ తప్పు చేశా? ఎందుకు జరిగింది? అది ఇవే థాట్స్ మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ తిరుగుతున్నాయి. ఫస్ట్ ఒక 2 వీక్స్, 3 వీక్స్ అయితే ఇది అవసరం అనిపించింది. నువ్వు ఆలోచించాలి, నువ్వు కూర్చొని ఎక్కడ తప్పు చేశావు? ఎందుకు జరిగిందని నువ్వు ఆలోచించాలి అని అనిపించింది. ఒక 2, 3 వీక్స్ తర్వాత ఇదేమైనా అన్‌హెల్తీ అయిపోతుందా? ఇదొకటే థాట్స్ రన్ అవుతున్నాయేంటి? వేరే థాటే లేకుండా కొంచెం దీంట్లోంచి బయటికి రావాలి అని అనిపించి ఐ రిమెంబర్ ఐ డిడ్ లైక్ ఒక చిన్న ట్రిప్‌లోకెళ్ళిపోయా. I traveled a little bit, cleared my mind, came back, and then I was fine. It's fine. And luckily, I have an amazing wife who was a big support system. అప్పుడు ఆ టైంలో షీ యూజ్డ్ టు కీప్ టెల్లింగ్ మీ నువ్వు మర్చిపో ఇదంతా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు మంచి సినిమా తీస్తావు, నెక్స్ట్ సినిమా బాగా తీస్తావు. నాకు సార్ వాజ్ సో స్వీట్ అబౌట్ ఇట్. రిలీజ్ అయ్యాక ఆయన ఒకసారి చెప్పారు, ఇది మర్చిపో, నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ సినిమా నువ్వు రాయడం ఇప్పుడే మొదలుపెట్టే, నెక్స్ట్ సినిమా వెళ్ళి వెంటనే నువ్వు మంచి సినిమా తీస్తావు, నాకు నమ్మకం ఉంది. ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. గ్రేట్, ఇంతమంది సపోర్ట్ కూడా వచ్చేసి. అది లేకపోతే కష్టం సార్. ఓకే. ఏ మగాడికైనా ఫ్యామిలీ ఆ సపోర్ట్ లేకపోతే కష్టం సార్. ఓకే. మనం డీల్ చేసే ప్రెషర్స్కి అది చాలా అవసరం. అవును. అంటే మొదటి నుంచి కూడా చిన్మయ్ గారికి అంతే ఆమెతో అలాగే ఉంటుంది అనుబంధం. మీరు కథలు, మీరు అనుకున్న ఐడియాస్ చెప్పటం కానీ ఎక్కువ డిస్కస్ చేయను నేను. యూజువలీ చిన్మయ్కి ఇదంతా నాకెందుకు చెప్తున్నా, నాకేం తెలుసు, నాకు టెక్నికలీ ఇదంతా నాకు రాదు అంటది. సో నేను యూజువలీ స్క్రీన్ ప్లే రాసిన తర్వాత చిన్మయ్కి చదవడానికి ఇస్తా. మొత్తం స్క్రీన్ ప్లే రాసిన తర్వాత ఇస్తా యూజువలీ. సో అది. బట్ ఎక్కువ మా ఇంట్లో మా మధ్యలో సినిమా డిస్కషన్స్ తక్కువ సార్. ఓకే. చాలా తక్కువ. తను సింగర్ కాబట్టి సినిమా వరల్డ్‌లో ఉన్నా అది ఒక చిన్న వేరే ప్రపంచం అది. స్టూడియోలోకెళ్ళి పాడడం, వెళ్ళిపోవడం అంతే. వాళ్ళకి మళ్ళీ ఎక్కువ సెట్‌కి రావడం గానీ, ఈ యాక్టర్స్, డైరెక్టర్స్‌తో పరిచయం గానీ అది ఎక్కువ ఉండదు. సో వాళ్ళది తని ప్రపంచం అది. సో ఎక్కువ సినిమా డిస్కషన్ రావు ఇంట్లో. అంటే మీ ఇద్దరికి ఒక చిన్న పోలిక ఉంది. అంటే మీరు దేని విషయంలో అయినా చాలా కూల్‌గా రెస్పాండ్ అవుతారు. ఆమె ఫైర్ బ్రాండ్ చిన్మయ్ గారు. అంటే సొసైటీలో జరుగుతున్న ఏ ఇష్యూ మీదైనా ట్విట్టర్‌లో మెయిన్ బాగా ఫైర్ అవుతుంటారు. ఏంటి సార్ అంటే మీరు చెప్తుంటారా? ఎందుకు ఇవన్నీ మనకు కొంచెం కూల్‌గా ఉండమని అలా? సార్ ఒక్కటి సార్, ఒక్కొక్కరికి ఒక సిట్యుయేషన్‌కి రెస్పాండ్ అయ్యే విధానం వేరేలా ఉంటది సార్. అది మనకి చాలా కావాల్సిన మనిషి అయినా సరే, మన వైఫ్ అయినా సరే, మన రేపు పిల్లలైనా సరే, మనం సజెషన్స్ ఇవ్వచ్చు. మరీ ఒకరిని కంట్రోల్ చేసి ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని చెప్పకూడదు సార్. అది ఏ రిలేషన్‌షిప్‌కి హెల్తీ కాదు. అది తను నాకు చెప్పినా హెల్తీ కాదు, నేను తనకు చెప్పినా హెల్తీ కాదు. సో నేను ఇంకోటేంటంటే, వాళ్ళ ఎమోషనల్ స్టేట్ ఏంటి, ఒక విషయానికి వాళ్ళెలా రెస్పాండ్ అవుతున్నారనేది మనకెప్పటికి అర్థం కాదు. సో నేను చెప్తా చాలా సార్లు తనకేంటంటే, నేనొకటేం చెప్తానంటే, నీకెందుకు కోపం వస్తుందో నాకు అర్థమవుతుంది. అవి కొన్ని చూస్తే నాకు సుర్రుమని కోపం వస్తుంది. నేను కాదనట్లేదు. ఒక పని చెయి. నీకు వెంటనే రిప్లై చేయాలని ఉంది కదా! రిప్లై చెయి. రాసుకో. ట్విట్టర్ అనుకో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అనుకో, నువ్వు రైట్ చేసుకో. డ్రాఫ్ట్‌లో సేవ్ చేసేయి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా నీకది పంపాలని అనిపిస్తే అప్పుడు పంపు అంట. చాలా సార్లు ఆపుకుంటది. ఓకే. నేను సజెషన్‌గా చెప్తా. ఎప్పుడు నేను ఫోర్స్ చేయను. చాలా సార్లు నేను చెప్పకుండా వీడికి రిప్లై ఇవ్వడం ఎందుకులే అని ఆపుకుంటది. కొన్ని సార్లు బాగా ట్రిగ్గర్ అయితది. సో ఒక్కొక్కరు వేరు వేరు సార్. నాకు అది డీల్ చేసిన విధానం వేరు. తను డీల్ చేసే విధానం వేరు. సో కొన్నిసార్లు ట్రిగ్గర్ అయితది. ట్రిగ్గర్ అయ్యాక పెట్టాలనిపిస్తది. పెట్టేస్తది. కొన్నిసార్లు నాకేమనిపిస్తదంటే, అరే ఎందుకు వద్దంట. కానీ కొన్నిసార్లు నాకేమనిపిస్తది, ప్రతి ఒక్కరు ఎంత బూతులు వాడి తిట్టినా, ఎంత అబ్యూసివ్‌గా మాట్లాడినా అందరూ నోరు మూసుకొని ఇగ్నోర్ చేసుకుంటూనే ఉన్నాం గదా! ఎవరైనా ఒక్కరైనా ఉండాలిరా బాబు! తిరిగివ్వడానికే అని అనిపిస్తది. సో అదంతే సార్. అంతకు మించి I never ever force her to do anything. I do suggest sometimes. There are certain things if I feel very strongly about, చాలా సార్లు చెప్తా. బట్ ఫోర్స్ చేయను. ఆ టైప్ నేను. మీ సినిమాలో హీరో క్యారెక్టర్ విక్రమ్ మీకు పూర్తి కాంట్రాస్ట్‌లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడే అదంతా డిస్కస్ చేయొచ్చో నాకు తెలీదు గానీ, కొంచెం చెప్పొచ్చు. కొంచెం చెప్పొచ్చు. మీరు సినిమా చూసాక మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఏంటి సార్ ఈ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు? అసలు ఎలాంటి సబ్జెక్ట్? ఇట్స్ ఎ రిలేషన్‌షిప్ డ్రామా సార్. ఇద్దరి మధ్య జరిగే ఒక స్టోరీ. ఆ ఇద్దరి చుట్టూ ఇంకొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ పర్సనల్ స్టోరీ. వెరీ పర్సనల్ స్టోరీ ఆఫ్ 2 పీపుల్. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ద మోస్ట్ పర్సనల్ స్టోరీస్ ఆర్ ద మోస్ట్ యూనివర్సల్. బికాస్ ఈ చాలా పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేది చాలా యూనివర్సల్. సో ఐ ఫీల్ దట్ బికాస్ ఇట్ ఈస్ సో పర్సనల్, ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్. బట్ మేమెక్కడ
ఆ! జనాలు మారాలి, మీరు నేర్చుకోండి అలాంటిది ఏం నీతులు చెప్పట్లేదు. ఏం లెక్చర్స్ లేవు సినిమాలో. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని చూపిస్తున్నాం. కానీ నా నమ్మకం ఏంటంటే అది ఆ కథ చూసి ఇంటికెళ్తుంటే కారులోనో, బైక్‌లోనో ఇంటికెళ్ళిన తర్వాత డిన్నర్ చేస్తూనో ఆలోచిస్తారు. ఆ క్యారెక్టర్స్ కొన్ని రోజులు మనతో పాటు ఉంటారు. ఆ సినిమాలో జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తారని నమ్మకం ఉంది. ఆలోచించి ఏ టేక్ అవే తీసుకోవాలో అది జనాల మీద వదిలేయాలి. మనం రుద్దకూడదు. ఓకే. సో, అలాంటి సినిమా. మోర్ ఇంపార్టెంట్‌లీ ఒక చాలా హానెస్ట్, రియల్ రూటెడ్ సినిమా. ఇట్ విల్ ఫీల్ అంటే దీనిప్పుడు ట్రైలర్ చూసారు కాబట్టి నేను కొంచెం ధైర్యంగా చెప్పొచ్చు. లేకపోతే ప్రతి ఒక్కరు అదే చెప్తారనుకుంటారు. ట్రైలర్ చూస్తే మీకు ఖచ్చితంగా ఇది ఒక చాలా రియల్ రూటెడ్‌గా ఉంటదని ఒక ఫీలింగ్ వచ్చుంటుంది. సో, అలాంటి సినిమానే. ఇట్ ఈస్ ఎ వెరీ, వెరీ ఇంటెన్స్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. రిలేషన్‌షిప్‌లో ఉన్నోళ్ళకైనా సరే, పెళ్లయినోళ్ళకైనా సరే, రిలేషన్‌షిప్ కావాలని కోరుకుంటున్నోళ్ళకైనా సరే, లేకపోతే రిలేషన్‌షిప్ వద్దనుకుంటున్న వాళ్ళకైనా సరే, హ్మ్. చాలా టేక్ అవేస్ ఉంటాయి. ఖచ్చితంగా ఆలోచిస్తారు. కొన్ని కొన్ని డిస్కస్ చేస్తారు. డిబేట్‌లు చేస్తారు. ఆ టైప్ సినిమా సార్.